ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ మరో బిగ్ అప్డేట్ ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది. 2029 నుంచి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే అంచనాలతో పార్టీలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపైన అంచనాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే ఢిల్లీ నుంచి కీలక సమాచారం అందింది. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ నిర్ణయం 2029 ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారనుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. అదే అంశంపై ఇప్పటికే సుప్రీంలో దాఖలైన పిటిషన్ పైన న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. కేంద్రం చేపడుతోన్న జనగణన తరువాతని నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం పడుతోంది. కేంద్రం జనగణనపై స్కెడ్యూల్ ప్రకటించింది. 2026 అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం తొలి దశలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా లెక్కల సేకరణ జరగనుంది. రెండో విడత 2027 మార్చి 1 నుంచి దేశమంతా చేపడతారు. దీంతో 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే అసలు విషయం ఢిల్లీ ముఖ్యుల నుంచి రాష్ట్రానికి అందింది. ఈ మేరకు జనాభా లెక్కలు సేకరించి వాటిని క్రోడీకరించి పూర్తి స్థాయిలో గణాంకాలు ఖరారు చేసేందుకు కనీసం 3 ఏళ్లు పడుతుందని స్పష్టం చేశారు. ఈసారి డిజిటల్ ఫార్మాట్లో మొబైల్ అప్లికేషన్ల ద్వారా జనగణన చేస్తున్నందున కొంత తక్కువగా 2 ఏళ్లలోనే లెక్కలు తేలవచ్చు. అంటే 2029 లేదా 2030లో కొత్త జనాభా గణన వివరాలు ప్రచురితమై తర్వాత వాటి ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీనిపైన కమిషన్ ఏర్పాటు అవుతుంది. సమగ్రంగా అధ్యయనంతో పాటు ఒక ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలి. దాని ఆధారంగా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అప్పటికి గాని కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావు. మరి 2029 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ప్రకటించే అవకాశమే లేదు. 2034లో జరిగే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని ఎలక్షన్ కమిషన్ వర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రధానంగా కూటమి పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో 3 పార్టీల కూటమి కొనసాగితే బీజేపీ, జనసేన సీట్ల పెంపుపై పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీడీపీ నేతలు సీట్లు త్యాగానికి సిద్ధపడాలి. ఇది అసంతృప్తికి దారితీస్తే వైసీపీ తమకు అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.